హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కాకరకాయతో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. ముందుగా చిన్న సైజుగా ఉండే కాకరకాయలను తీసుకొని స్కిన్ పీల్ చేసి మధ్యలోకి చాకుతో ఘాట్లు పెట్టి సీడ్స్ తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫ్ చేయడానికి పౌడర్ని ప్రిపేర్ చేద్దాం. మిక్సీ జార్లోకి పుట్నాల పప్పు, నువ్వులు, సాల్టు, కారం పొడి, వేయించిన జీలకర్ర, వేయించిన ధనియాలు, వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసి స్మూత్ పౌడర్ అయ్యేలా గ్రైండ్ చేయాలి. జారు మూత తీసి అందులోకి 5 వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒక్క పల్స్ ఇచ్చి గ్రైండ్ చేయాలి. ఈ పౌడర్ని కాకరకాయల్లోకి ఫిల్ చేసుకొని అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రై చేసుకోవటానికి. ఇప్పుడు ఫ్రై చేసుకోవటానికి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఫిల్ చేసుకున్న కాకరకాయల్ని ఒక్కొక్కటిగా వేసి వాటిపైనుండి కొంచెం సాల్ట్ చల్లాలి. ఒకవైపు బాగా ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా జాగ్రత్తగా టర్న్ చేసి ఫ్రై చేసుకొని మిగిలిన పౌడర్ని కూడా కళాయిలో వేసి ఒక్కసారే కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గుత్తి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.